మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటనతో తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద అధ్యక్షులు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అసలు సిసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని విద్యార్థులందరికీ ప్రభుత్వంలో కొలువులు జాతర ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం పాలనలో విద్యార్థులకు ఉద్యోగాలు రాక చిరు వ్యాపారాలు పెట్టుకుని బతుకు వెళ్దీస్తున్నారని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇప్పుడు వచ్చిందని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు భావిస్తా ఉన్నారు. ఏ తెలంగాణ అయితే వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారో ఆ విద్యార్థులందరికీ ఈ రోజు కొలువుల జాతర ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ద్వారా వాళ్ళు వేసిన ఉద్యోగాలు ఎన్ని అంటే 35,000 దాటలే. ఇది నేను చెప్పింది కాదు, మేము చెప్పింది కాదు. అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు గవర్నర్ కి ఇచ్చినటువంటి లేఖలో రాసిందే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 నెలల్లోనే దాదాపు 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మెగా డిఎస్సీ ద్వారా దాదాపు 11,062 పోస్టులు ఈరోజు ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తారీఖు వరకు ఏ డిపార్ట్మెంట్లలో ఏవేవి పెండింగ్ లో ఉన్నాయో వాటన్నింటినీ సమీకరిస్తున్నాం. సమీక్షలు జరుగుతున్నాయి మా మంత్రివర్గం మొత్తం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ ఉద్యోగాల విషయంలో. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు ఈ అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలన్నీ భర్తీ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విద్యార్థులు దయచేసి ఎక్కడా సమయం వృధా చేయకుండా మీకు సంబంధించిన ఏ ఉద్యోగం మీద మీరు దృష్టి పెట్టినారో దాని మీద దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు.